జై గురుదేవ్. నేను యోగా ట్రైనర్ని, ఆయుర్వేద వైద్యుడిని. సో భక్తి గురించి 800 కోట్ల మంది ప్రపంచ జనాభాలో దాదాపు 7 కోట్ల మంది భక్తి కలిగి ఉంటారు. ఏదో ఒక మతము, ఏదో ఒక దైవాన్ని కలిగి ఉంటారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భక్తి యొక్క ఆంతర్యాన్ని పొందుతున్న వాళ్ళు ఎంతమంది అంటే, భక్తి అనేది ఒక జీవన విధానము, ఆట అనుకోండి. వాట్ ఈస్ ది గోల్? చాలా ఇంపార్టెంట్. ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. మీరు చిన్నప్పటి నుంచి మన పెద్దల నుంచి మనకు భక్తి వెన్నతో పెట్టిన విద్యలాగా వస్తుంది. ఏ మతం వాళ్ళు, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు మసీదు పోవడము, ఖుదాను నమాజ్ చేయడము, అట్లా. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడము, వాళ్ళ విధానాలని అనుసరించడము. అలా హిందువులు, అలా జొరాస్ట్రియన్లు, అలా బౌద్ధులు, అలా గురునానక్ సంబంధించిన సిక్కులు, ప్రతి ఒక్కరూ కూడా ఎంతోమంది ఈ అందరూ ఆల్మోస్ట్ భక్తిలో ఉన్నారు. చాలా సంతోషం, మంచిదే. ఎందుకంటే ఆ భక్తి జీవన విధానాన్ని ఒక క్రమబద్ధీకరిస్తుంది, ఒక పద్ధతిగా ఉండడానికి వీలవుతుంది. సరే, ఇంకా డీప్గా వెళితే తాను ప్రేమిస్తున్నటువంటి దైవాన్ని ప్రేమించండి, ఇతర దైవాల్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. అది వాళ్ళు పూర్తి స్థాయి భక్తులు కాదు అని నేను చెప్పగలను. ఎందుకంటే ఏ మత ప్రవక్త కూడా ఇతర మతాలని కానీ, ప్రవక్తలను కానీ, గ్రంథాలను కానీ విమర్శించమని ఉండదు. సరే, ఇక్కడ భక్తిలో గోల్ ఏంటి అని చూసినప్పుడు చాలామంది ఆ గోల్స్ను ఫుల్ఫిల్ చేయటము లేదు. కారణము దాని యొక్క జ్ఞానము లేదు. చాలామందికి ఈ విషయంలో కోపం రావచ్చు. ఎందుకంటే మా భక్తినే కించపరుస్తావా అని. లేదంటే నేను కించపరుస్తున్నాను. భక్తి యొక్క గమ్యం ఏంటి? వాట్ ఈస్ ది గోల్? ప్రతిదానికి గోల్ ఉంటుంది. సో గోల్ రీచ్ అవ్వటం లేదని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఎంతో కోటాను కోట్ల మంది చిన్నప్పటి నుంచి మరణించేంత వరకు వాళ్ళు భక్తిలోనే ఉన్నారు. మీరు ఏమనుకోవచ్చు, వాళ్ళు ఇంకొక ఏదో జన్మ తర్వాత ఇంకో జన్మ ఉంది, ఆ జన్మలో ఏదో చేస్తాము ఇంకో జన్మలో, అలా ఆధ్యాత్మిక ప్రవక్తలు అట్లా చెప్పలేదండి. మీరు కావాలంటే గమనించండి. చాలా ప్రూఫ్స్ నేను కంటిన్యూ దీంట్లో ఇవ్వగలను. సో ఒకటైతే చెప్తున్నాను, మహత్వాన్ని హిందూయిజాన్ని తీసుకున్నప్పుడు మనము ఒక పాఠం తీసుకుందాం. త్యాగరాయ కీర్తన. ఎందరో మహాను భావులు, ఎందరో మహాను భావులు, అందరికీ వందనములు. బాగుంది కదా, వినడానికి బాగుంది, అంతా బాగుంది. మహానుభావులు ఈ వర్డ్ త్యాగయ్య గారు ఉపయోగించాడు. మహా అనుభవము చూడండి, మనందరికీ పుట్టినప్పటి నుంచి ఎన్నో వేల లక్షల అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు ఇంట పరిగెడుతూ ఉన్నాము. సో పంచేంద్రియాలకు సంబంధించిన ఒక్కొక్క ఇంద్రియాలకు సంబంధించిన ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు నోటికి సంబంధిస్తే తీపి తిని అనుభవం, ఇంకోటి ఏదో కారం తినే అనుభవం, ఇంకేదో పండు తినే అనుభవం, ఇలా ఎన్నెన్నెన్నెన్నో. అలా కండ్లకు ఎన్నో ప్రకృతులు అన్నీ చూసి, చెవులకి ఎన్నో సంగీతము, మాటలు, మంచి స్పర్శ, అలా ఇలా పంచేంద్రియాలకు సంబంధించిన ఇవి కూడా దర్శనాలు అంటారండి. కంటితో చూసేటో మాత్రమే కాదు, దర్శనము పంచేంద్రియాలతో జరిగేది. తర్వాత 6th సెన్స్, మనసు ప్రాసెసింగ్ యూనిట్, అది చేసేది. ఈ అనుభవాలన్నీ ఉన్నాయి. మళ్ళీ ఇన్ని అనుభవాలలో మహానుభవము అంటే ఏమిటి అని చూసినప్పుడు
నీవు సాక్షాత్కారాన్ని పొందితే అదే నిజమైన జీవిత గమ్యము, అది అనుభవము. దానికోసము ఏ ప్రయత్నమైతే నిరంతరము చేస్తావో, ఏ మహత్వాన్ని పొందాలని ఆశించి మంచి ఆశయాన్ని కనుక నువ్వు అలాంటి ఆశయాన్ని కనుక కలిగి ఉంటే అది మహాశయులు. మనం కామన్గా ఎవరైనా పెద్దలకో లేకపోతే అధికారులకో ఏదైనా రాసేటప్పుడు దాని గురించి మహానుభావులు లేదంటే మహాశైలు అని రాస్తుంటారు. వీళ్ళు ఎవరు కాదండి. అందుకే ఈ పదాలని పారిభాషక పదాలు అంటారు. ఈ పదాల ఆంతర్యాన్ని అర్థం చేసుకోకుండా మనం ఏ ఒక్క అడుగు కూడా భక్తిలో ముందుకు వేసే ప్రసక్తే లేదు. కాబట్టి ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు అనే మహాపురుషుడు త్యాగయ్య అన్నాడంటే దాని లోతులు చాలా ఉంటాయి. దీనికి కంటిన్యూ చేస్తాను చిన్న చిన్న ఎపిసోడ్లుగా. ఓకే, జై గురుదేవ్.